గైస్ వెల్కమ్ బ్యాక్ టు మున్ని వ్లాగ్. సో ఈరోజు బర్త్డే వ్లాగ్ అనమాట. సో నాది కాదు, మా బబ్లు గాంధీ బర్త్డే. సో మేమందరం రెడీ అయిపోయినాం. రెడీ అయిన తర్వాతనే షూట్ చేయడానికి నాకు టైం ఉంటుంది గైస్. బికాజ్ రెడీ కాకముందు ఫుల్ భయం అవుతూ ఉంటుంది నాకు. వీళ్ళు అరుస్తూ ఉంటారు మా ఇంట్లో, అట్లా గోలగోల ఉంటుంది. అందుకని చెప్పి రెడీ అయిన తర్వాత ప్రశాంతంగా ఇంట్రో ఇచ్చుకుంటూ వ్లాగ్ చేద్దామని చెప్పేసి అనుకుంటా. సో యా, దాట్స్ ద రీజన్. మా వాళ్ళందరూ రెడీ అయినారు, ఇప్పుడే తింటున్నారు. టైం కూడా 11:30, 11:45 అవుతుంది. సో ఇంకొక 15 minutesలో గెట్ రెడీ అండ్ మూవ్. సో ప్లాన్ ఏంటి అని అంటే, మేమైతే పబ్లుకి ఫాస్ట్గా ఇంట్లో నుంచి బయటికి వెళ్తే ఏవైనా చేయగలుగుతాం. నిన్న మొన్న ఏం చేసిరు అని ఒక డౌట్ రావచ్చు. మీ అందరికీ తెలుసు, ఫుల్గా తిరుగుతూనే ఉన్నాం. జాతరలోనే అవుతుంది. అందుకని చెప్పేసి నిన్న టైం కుదరలేదు. నిన్న నైట్ వచ్చేసరికి 10:30, 11 అయింది. మొన్న సేమ్. సో అట్లా అయితేనే ఉంది. అందుకని చెప్పి ఇప్పుడు ఫాస్ట్గా రెడీ అయ్యి మమ్మీ వాళ్ళు మా చుట్టాలను చూడడానికి వెళ్తారనమాట. సో హెల్త్ బాగాలేదు ఒక ఇద్దరు వాళ్ళకి. సో 2 houses వాళ్ళు తిరగాలి. ఆ హౌజెస్ వాళ్ళు తిరిగే గ్యాప్లో మేము అన్నీ అరేంజ్ చేసుకొని వాని బర్త్డే ప్లాన్ ఏంటి అసలు ఇంకా ఏం లేదు. సో బయటికి వెళ్తేనే వీ కెన్ ప్లాన్ సంథింగ్ అనమాట. అందుకే దూరం వచ్చి మాట్లాడుతున్నాం. సో లెట్స్ సీ. Guys, we have started. Say happy birthday. Happy birthday, Bablu. ఇక్కడ చూసి చెప్పు. థ్యాంక్స్. థ్యాంక్ యూ. మేమిద్దరం ముందు హ్యాపీ బర్త్డే బబ్లు. జాయ్ చెప్పు, ఇగో ఇట్రా. బాబు మామకు చెప్పు హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే చెప్పు. అమ్మ ఏదో తీస్తుందంట. సో గాయస్, వీఆర్ గోయింగ్ అవుట్ టు టెంపుల్. బబ్లు బర్త్డే స్పెషల్గా మమ్మల్ని టెంపుల్కి తీసుకు. టైం అయితే ఇప్పుడు 12:30 అవుతుంది గాయస్. 12:30కి మేము టెంపుల్ వెళ్తున్నాం. 12:30కి టెంపుల్ వెళ్తాం. మంచిగా తిని, అది కూడా చికెన్ తిన్నాం మేము. నేనేం తినలేదు, నన్ను ఎందుకు బ్లేమ్ చేసావు. టుడే సాటర్డే రోజు మేము తినాం గాయస్ బేసిక్. సో నేను తినలేదు. హాయ్ చెప్పు. హాయ్ గాయస్. అను జాయ్ we finally reached మార్కెట్ రోడ్ ఆఫ్ మంచిర్యాల్. మేమైతే గుడికి వచ్చాము అండ్ గుడి ఈజ్ క్లోజ్డ్ గైస్. బంద్ ఉంది. గైస్ మేమైతే వచ్చాము. ఇందులో షాపింగ్ ఆర్డర్ మేమైతే ఒక షాప్కి వెళ్ళాం. ఆ షాప్లో మాకైతే బట్టలు ఏమి నచ్చలేదు. సో మేము మళ్ళీ వేరే షాప్కి వెళ్తున్నాం. ఇంకా మాకు చాలా పడుతుంది. సో గాయ్స్ షాపింగ్ అవుతుంది. షాపింగ్. లెట్స్ షాప్. షైనీ చూడండి గాయ్స్ ఏం చేస్తున్నాం. మా జాయ్. సో ఇంకా మేమైతే షాపింగ్ చేసి చిన్న చిన్న పనులు ఉన్నాయి, ఆ పనులు అన్నీ కానిచ్చుకోవాలి గైస్. సో గైస్ మేమైతే మా బిల్డింగ్ అక్కడ అవుతుంది. అందుకే మేము ఇద్దరం ఫ్రూట్స్ అలా. సో జ్యూస్ తాగుతున్నా నేను అండ్ ఆమె ఫ్రూట్స్ అలా ఆర్డర్ పెట్టింది. సో నెక్స్ట్ ఏంటో చూద్దాం. మేమైతే ఒక గిఫ్ట్ తీసుకున్నాం. షోద గిఫ్ట్ పైకి కదా. హలో 1500 కొట్టు మమ్మీ నెంబర్కి. సో తీసుకున్నాం ఏదో ఒకటి. సో నేనైతే మెయిన్ ఇంతసేపు ఏం చేయలేదు. రోడ్ల మీద కట్లకు పెట్టా. సో మీకైతే చూపిస్తాను. ఇక్కడ పెట్టిన ఫోన్ అయితే ఇక్కడ పెట్టినాం గాయస్. సో గాయస్ మేమైతే ఒక హాఫ్ డే మొత్తం ఎండకి ఎండి దాని తర్వాత మేమైతే మా మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. మా మమ్మీ వెళ్ళిందని చెప్పిన కదా, హెల్త్ బాగాలేదు మామయ్యకి. చూడ్డానికి మమ్మీ వాళ్ళు మార్నింగ్ వెళ్ళినారు. సో మేము మా పనులన్నీ ఫినిష్ చేసుకొని అప్పుడు వెళ్ళినాం అనమాట అక్కడికి. ఇంకా వెళ్ళిన తర్వాత వాళ్ళని మంచిగా పలకరించి కొద్దిసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేద్దాం అయితే అనుకున్నాం మేము. సో గైస్ వీఆర్ జస్ట్ మా స్వీట్ అయితే ఎప్పుడు నిద్ర అవుతుంది గైస్. అండ్ మా జాయ్ ఫోన్ చూస్తున్నాడు.
బ్లాగ్లో వస్తున్నావు బేటా నువ్వు. స్పైడర్ మ్యాన్ చూస్తున్నాను చెప్తున్నా. సో గైస్ లుక్ అట్ హర్. మా అక్క అయితే మాకు టీ తీసుకొస్తుంది. జాయ్ లవ్ టీ టైం. Who is drinking Jai? Hi guys, చెప్పు. హాయ్ గాయ్స్, టీ తాగుతున్నాను. టీ తాగుతున్నా. వీడియోస్ చూస్తాను అన్ని నేను. టీ తాగుతున్నాను చెప్పు. చెప్పవు. హాయ్ గాయ్స్. సో గైస్ ఇవైతే సింగర్ అండ్ క్వార్టర్స్. మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రిటర్న్ అయితే అయిపోయినాము. ఇప్పుడు మేము కాతన్పల్లి తాత వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. సో మా మమ్మీ వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఆ తాతకు కూడా కొంచెం హెల్త్ బాగాలేదు, సంథింగ్ కింద పడ్డాడు అని చెప్పి తెలిస్తే ఇంకా అక్కడికి కూడా వెళ్ళినాం అనమాట. ఇంకా వెళ్తూ మంచిగా మాట్లాడుకుంటూ వెళ్తుండే. మేము చాలా ముచ్చట్లు పెట్టినాం, ఎందుకంటే చాలా రోజుల తర్వాత మేము అందరినీ కలుస్తుండే అనమాట. అందుకని చెప్పేసి ఇంకా అందరినీ కలవాలి వచ్చిన టైంలోనే, మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు కదా, అందుకని వచ్చిన టైం ఆల్మోస్ట్ అందరినీ కలిసేసి వెళ్తాం. ఇక్కడ ఏంటి అంటే ఇది ఫస్ట్ ఒక రూట్ ఉండే అనమాట, ట్రైన్ వెళ్తుంది ఇక్కడ నుంచి. సో ఇక్కడ వే అంతా బ్లాక్ చేసినారు, ఇప్పుడు హైవే అయింది. సో పక్క నుంచి మళ్ళీ వెళ్ళాలి. మేము పాత రూట్కి వచ్చినాం కాబట్టి మళ్ళీ తిరిగేసి అయితే మేము వేరే రూట్ నుంచి వెళ్ళాలి. సో డబల్ వర్క్ అయిపోయింది గైస్ మాకైతే. ఆ రోజు ఫుల్ హెక్టిక్ అయినాం మేము. సో గైస్ మేమైతే మా ఇంకో తాత వాళ్ళ ఇంటికి వచ్చినాం, కలిసినాం. సో మా వాళ్ళంతా అక్కడ ముచ్చట పెడుతున్నారు. మీన్ వైల్ నేను ఇంకా షైనీ రీల్స్ చేద్దామని స్పాట్ వెతుక్కుంటున్నాం. లైట్ ఉంది కాబట్టి మంచి వస్తుంది లైట్ కింద. సో లెట్స్ డూ అవర్ రీల్స్. అరే నాకు ఇంత థమ్స్అప్ పోయిరా. అరే మజా పోయిరా నాకు కొంచెం. సో గాయ్స్ ఈరోజు అయితే మా డే ఫుల్ ఎండలోనే అయిపోయింది. ఏం చేయలేము మేము, ఎండలోనే తిరిగి అట్లా మా చుట్టాలు ఒక 2 houses విజిట్ చేసినాం మేము ఈరోజు. యాక్చువల్గా ఒక 4 houses విజిట్ చేయాల్సింది, 2 houses విజిట్ చేసినాం. సో ఇప్పుడు 3rd houseకి వెళ్తున్నాం. దాని తర్వాత మరి రేపు మేబీ 4th house అవుతుందో కాదో తెలియదు. టైం ఆల్రెడీ 9:30, 8:43 అవుతుంది. సో వెళ్ళి మేము 3rd house వాళ్ళని కలిసేసి దెన్ వీ విల్ స్లీప్. అండ్ మళ్ళీ రేపు మార్నింగ్ కంటిన్యూ చేస్తాను వ్లాగ్. మేబీ ఈ వ్లాగ్ ఇక్కడికే ఎండ్ చేయాలనుకుంటున్నాను. లేదు ఇంకొక 2-3 clips తీస్తాను. సో ఐ విల్ యాడ్. ఇప్పుడైతే మేము ఇక్కడ నుంచి కదులుతున్నాం, చూడండి. మా వాళ్ళంతా డిస్కషన్ చేస్తున్నారు. డిస్కస్ చేసేసి వచ్చి కార్లో కూర్చుంటారు. అండ్ వీ విల్ స్టార్ట్. సే హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే గాయ్. ఎందుకు గాయస్ ఇంత సిగ్గు ఎందుకు పడతారో నాకు అర్థం కాదు. కెమెరా షై ఎందుకు ఉంటుంది గాయస్ జనాలకు, నాకు అర్థం కాదు. నాకైతే అసలు ఉండదు. సో మా బబ్లుకి అయితే కెమెరా షై బాగా ఎక్కువ. బాయ్ బాయ్. నీది బర్త్డేకి నీకు ఎవరు లాలీపాప్స్ ఎవరు ఇప్పించినారు? లాలీపాప్స్ ఎవరు? మనీ ఎవరు ఇచ్చినారు? మిమ్మీ. కీకి బాబాయ్ తానక్క ఇచ్చిందా? ఓకే. సో గైస్ మేము ఇప్పుడు ఒక బేకరీకి వచ్చినాం, అర్కా బేకరీకి. సో ఓకే రెడ్ కలర్ కేక్ తీసుకోండి, కేక్ కట్ చేస్తాం. మా ఫేసెస్ ఎట్లయినా చూసి కదా ఫుల్ టైర్డ్. అంతా చెప్తుంది. హాయ్ గాయ్స్, ఇక్కడైతే మేము పబ్లిక్కి కేక్ కట్ చేస్తున్నాం. అయ్యో ఈ ఫోన్లో ఫొటోస్ తీయరా?